Hi friends, this is BR. Welcome to Mr. BR Tech Talks. Friends, మన ఛానల్లో ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మానిటైజేషన్ అయ్యింది. అసలు మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేసి అయితే ఒక వీడియో అయితే చేసినాం. కింద కామెంట్లో కూడా ఆ వీడియో అయితే పిన్ చేసి ఉంటాను. వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో అయితే చూసేయండి గైస్. ఆ వీడియో చూసేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది నిజంగా మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేసి అయితే తెలుసుకోండి. ఒకవేళ మీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అయిపోతే నెక్స్ట్ ఏం చేసేది ఈ వీడియో అన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్ళి ఆ వీడియో చూసినారు అండ్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చెక్ చేసుకున్నారు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకటైతే గ్యారంటీ గైస్, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మానిటైజేషన్ అనేది అయ్యింది, మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయింది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ కమ్యూనిటీ గైడెన్స్ వచ్చి మన ఛానల్ ఎగిరిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఇదొక్కటి కొంచెం ధైర్యంగా అయితే ఉండొచ్చు. సో నా అకౌంట్ ఏమైనా ఎగిరిపోతుందా అనే భయం అయితే మీకు ఉండదు అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే మనకుండే బెనిఫిట్స్ అట్ ప్రెజెంట్ మనకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇవి రెండు అయితే ఉంటుంది గైస్, బ్రాండెడ్ కంటెంట్ అండ్ ఇంకోటి వచ్చి గిఫ్ట్స్ అనమాట. సో బ్రాండెడ్ కంటెంట్ వచ్చేసి అదొక బ్యాజ్ లాగా, సో దాంతో మనం ఏం చేయలేము అనమాట. సెకండ్ వన్ వచ్చేసి గిఫ్ట్స్ అనమాట. గిఫ్ట్స్ మీద క్లిక్ చేసి అక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి గైస్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ బ్యాంక్లో మీ ఒరిజినల్ నేమ్ ఏముంటే అది ఆ డీటెయిల్స్ అనేవి అయితే ఇచ్చేయండి. ఎందుకంటే మీ రీల్స్కి కానీ మీరు అప్లోడ్ చేసే కంటెంట్కి కానీ మీ ఫ్యాన్స్ కానీ మీ ఫాలోవర్స్ కానీ గిఫ్ట్స్ పంపిస్తే అవి ఒకవేళ $25 అయితే మన అకౌంట్కి అయితే క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. అట్ ప్రెజెంట్ మనకుండే బెనిఫిట్ వచ్చి ఇదొకటి. అండ్ ఎవరైతే వాళ్ళ అకౌంట్ అనేది 10K అబోవ్ వెళ్తే వాళ్ళ అకౌంట్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయితే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. వన్స్ ఒకవేళ మీరు 10K ఫాలోవర్స్ గెయిన్ చేస్తే సబ్స్క్రిప్షన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకో మనకి పోస్ట్ రీల్స్ అండ్ లాస్ట్లో ట్యాగ్స్ ఉంటుంది కదా, ఆ మధ్యలో సబ్స్క్రిప్షన్ ట్యాగ్ కూడా వస్తుంది అనమాట. సో అక్కడ మీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అది ఓన్లీ ఎవరైతే మీకు అమౌంట్ పే చేస్తారో వాళ్ళకి మాత్రమే విజిబుల్ అయితే అవుతుంది గైస్. ఇది మనకి అట్ ప్రెజెంట్ ఉంటే మనకుండే బెనిఫిట్స్ అనమాట. అండ్ అలాగే చాలా మంది అడుగుతున్నారు, బ్రో రీల్స్లో మధ్యలో యాడ్స్ వస్తున్నాయి కదా, రీల్స్లో పోస్ట్లు అంతా, సో మనకి యూట్యూబ్లో లాగా యాడ్స్కి రెవెన్యూ వస్తుంది అంటే అది ఇంకా మనకి టెస్టింగ్లోనే ఉంది గైస్. ఇంకా మనకి వాళ్ళైతే బీటా వర్షన్ కూడా మనకి లాంచ్ అయితే చేయలేదన్నమాట. సో మనకి బీటా వర్షన్ అన్నా లాంచ్ అయితే మనకి కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇన్ ఫ్యూచర్ దెర్ ఇస్ ఏ ఛాన్స్ అనమాట. ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎట్లా యాడ్స్ ప్లే అయ్యి మనకి రెవెన్యూ వస్తుందో అట్లా మన రీల్స్కి మన కంటెంట్కి కూడా మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఓవరాల్గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ అసలు మనం ఏమేం చేయాలి అనేసి. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏమన్నా ఒకటి ఉందంటే మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి గైస్. అది మనకి మెయిన్ టార్గెట్. అది వన్స్ ఇంక్రీజ్ చేసినామా అనుకో మనకి ఎన్ని బెనిఫిట్స్ వచ్చినా అన్ని మనకి ఎలిజిబుల్ అయితే అవుతుంది. ఇప్పుడు మన అకౌంట్కి మానిటైజేషన్ అయితే అయింది కానీ మన ఫాలోవర్స్ వచ్చి 2Kనే, 10K అన్నా ఉంటే సబ్స్క్రిప్షన్ అన్నా వచ్చింది కదా. సో అలా కన్ఫామ్గా చాలా ఫ్యూచర్లో యాడ్ అయితే అవుతాయి. సో అవన్నీ మనకి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫాలోవర్స్ మీద. సో అది మెయిన్గా అయితే టార్గెట్ అయితే పెట్టుకోండి. అండ్ హోప్ మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసి అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.